జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 52 వారాల గురు చరిత్ర సామూహిక పారాయణం. కలిసి కాదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే చక్కగా మనసుతో కలవటం ఇదంతా. అవును. ఎవరింట్లో వాళ్ళుంటూ వారానికి ఒక్క అధ్యాయం చేయించేటటువంటి అద్భుత ప్రయత్నం ఇది, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఎంత చేస్తున్నారు చక్కగా పద్మిని. చేస్తున్నారో. కమెంట్స్ చాలా. చూస్తున్నారా? ఆ! హ్మ్. అసలు దాదాపు 130, హ్మ్. 140 కామెంట్స్ అంటే అంటే అంతమంది అంతమంది చేస్తున్నారు హ్మ్. పారాయణం. ఆ! అనుకున్న 108 మంది దాటారంటే దాటారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం గూడా ఉంటుంది. హా! కాకపోతే వేరే ఎపిసోడ్‌లో పెట్టకండి ఈ ఎపిసోడ్ కామెంట్స్. లోనే పెట్టాలి. నేను ఎలాగో బుధవారం ఈ ఎపిసోడ్ పడిపోతుంది. ఎలా అయినా అవును. బుధవారం పడుతుంది. సో బుధవారం ఎపిసోడ్ లోనే పెట్టండి. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యి గురువారం ఎపిసోడ్ రావట్లేదంటున్నారు. కాదు, లేదు, బుధవారం సాయంత్రమే మనం ఈ వచ్చేది. ఎపిసోడ్ యేస్తున్నాము. హ్మ్. బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు చూసుకొని ఆ హ్మ్. ఎపిసోడ్ కిందే మీరు హ్మ్. చాప్టర్ కంప్లీటెడ్, చాప్టర్ 4 అయితే 4, 5 అయితే 5 ఓకే. అలా కంప్లీటెడ్ అని పెట్టుకోవాలి. హ్మ్. సో గురువారం అంటే బుధవారం సాయంత్రమే వచ్చేస్తుంది కాబట్టి మీకు ఒక ఏమంటారు, ఒక అలార్మ్ లాగా అన్నమాట. అవును. సో గురువారం చెయ్యాలి అని గుర్తు రావటం కోసం నేను బుధవారం ఈవినింగే పబ్లిష్ చేయిస్తున్నాను. సో చూసుకోండి. సో ఈ వారం 5వ వారం. ఐదవ అధ్యాయం మరి గురు చరిత్ర. గురుదేవులు ఏమంటున్నారు? ముగ్గురు ఉంటారు. ఆ! శ్రీపాదుడు, నృసింహ ఆ! సరస్వతి, దత్తుడు ముగ్గురు ఆ! ఉంటారు. ఆ! ఆయన ఏం చెప్తున్నారో, మనందరికి ఏం సందేశాన్ని ఇస్తున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఉండి చక్కగా ఈ వారం 5వ అధ్యాయం చదువుకోండి. అంతే, ఐదవ అధ్యాయం. హ్మ్. ఐదవ అధ్యాయము హ్మ్. శ్రీ గురు చరిత్ర, అధ్యాయం 5. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః అని ప్రార్థించి మొదలు పెడుతున్నాం. దత్త భాగవతంలో ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కల్కోట్ స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత పారాయణం చేసి ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యేక దర్శనం లభించడం కూడా చూడవచ్చు. పారాయణం వల్ల ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురు దర్శన అభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యము. ఒక మహనీయుడు చెప్పినట్లు మనము ఆజ్ఞులం కనుక మన నిర్ణయం ఏ విషయంలో కూడా లోపాయిష్టంగా ఉండి తీరుతుంది. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, నీకు సరైన గురువు లభించాలంటే ముందు నువ్వు దైవ ధ్యానం చేయాలి, పారాయణం చేయాలి. అప్పుడే స్వామి నీకు కలల రూపంలో వస్తారు. హ్మ్. తర్వాత వివిధ రూపాల్లో గూడా నీకు దర్శనం ఇస్తారు అని చెప్తున్నారు. హ్మ్. ఇక కథ ప్రారంభిస్తున్నాము. ఓకే. నామధారకుడు. మహానుభావ, భగవంతుడు కలియుగంలో గూడా 2 సార్లు అవతరించారంటిరిగా, వాటిని వివరించండి అన్నారు. అతని శ్రద్ధాభక్తులు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పారు. మంచిది. ఆ కథలు వినటం వల్ల నీకెంత ప్రయోజనమో అవి చెప్పటం వలన అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. కనుక చెప్తాను విను. ధర్మాన్ని ధర్మాత్ములుగా రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటారు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజ్ శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు. ఆపస్తంభ శాఖకు చెందినవారు. దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకరు కుంటివాడు, మరొకరు గుడ్డివాడు. తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యం భిక్షకై వచ్చే వారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులని పిలిచి శ్రద్ధాకర్మ ప్రారంభించారు. ఆనాటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి దండ కమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధకాలం కాలాపంలో నిమగ్నమై ఉన్న ఇంటి యజమాని సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆహ్, ఆ వచ్చిన ఆయన పరమేశ్వరుడని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడై ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు. ఈ కథ మనందరికీ కూడా గుర్తు చేసుకుంటే, ఒక అమావాస్య నాడు సుమతీ మాత ఆహ్, అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలన్నిటికి కూడా సిద్ధం చేసుకొని, అలాగే భోజనాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నప్పుడు, ఈయన జటాధారి అయ్యి దండ కమండలంతో హ్మ్. ఎళ్తాడనమాట. హ్మ్. అంటే ఇంకా సమయం కాకముందే ఎళ్తే
సుమతి మాత గుర్తుపట్టి ఆయన స్వయంగా మన ఇంటి దేవుడే పరమేశ్వరుల్లా ఉన్నారు. మన ఇంటి దేవతైన దత్తాత్రేయ స్వామిలా ఉన్నారు అని హ్మ్. వెంటనే గుర్తిస్తుందనమాట. హ్మ్. గుర్తించి ఆ భిక్ష ఇవ్వటం జరుగుతుంది. హ్మ్. ఆ భిక్ష ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. హ్మ్. 2 చేతులతో శంఖ చక్రాలు, 2 చేతులలో డమరు, త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లో జపమాల, కమండలం ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతూ ఉన్నారు. వెండి కొండవలె తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ శుద్ధ సత్యమా అన్నట్లు ప్రకాశిస్తున్నారు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించటానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులు ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన కనిపించారు. అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడై ఉన్నాను. శ్రాద్ధ బ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశుడన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభిష్టం ఏమిటో చెప్పు. నేను తప్పక నెరవేరుస్తాను అన్నారు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలో ప్రవేశించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కనులు ఆయన యొక్క అమృత వాక్కులు వినటం వలన ఆమె చెవులు బ్రహ్మ వాక్కులైన వేదాలను వినిన ఋషి వ ఋషి సత్తములు చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షానివి నీవే. నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నారు. అంటే సుమతి మాత వెంటనే నాకు నువ్వు పుత్రుడిగా జన్మించాలి అనే కోరిక కోరుతుందనమాట. హ్మ్. ఈ 5వ అధ్యాయంలో కోరుకోగానే స్వామి దీవిస్తారు. హ్మ్. తథాస్తు అని దీవిస్తారు. అలాగే సుమతి మాత కడుపున శ్రీపాద వల్లభులు జన్మిస్తారు. హ్మ్. ఆఖరిగా హ్మ్. చదువుతాననమాట. హ్మ్. ఎక్కువ సమయం లేదు కాబట్టి. అమ్మా! నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. హ్మ్. ఈ కొడుకులిద్దరూ నూరేళ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. హ్మ్. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. మీరు కూడా లోకవంద్యులవుతారు. ఈ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదాచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటారు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రము సజ్జనులకు సెలవు. అందువల్లనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాద స్వామి అక్కడకు వెళ్తారు అని సిద్ధుడు చెప్పారు. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం. ఆ తర్వాత సుమతి మహారాణి కోరిక మీద శ్రీపాద వల్లభులు జన్మించడం జరుగుతుంది. ఆ తర్వాత పెరిగి పెద్దవాడవటం జరుగుతుంది. లోక కళ్యాణార్థమై నేను సన్యసించాలి. మీరు ఈ పిల్లలు ఈ తమ్ముళ్ళకి గూడా మంచి జరుగుతుంది. వాళ్ళకి కూడా హ్మ్. చూపొస్తుంది. కుంటివాడు, హ్మ్. గుడ్డివాడు అయితే వాళ్ళకన్ని హ్మ్. అవయవాలొచ్చేస్తాయి. వాళ్ళకి కూడా జీవితం చక్కగా ఉంటుంది. ఇక మీరే తల్లిదండ్రులను చూసుకోవాలని అప్పచెప్పి వెళ్ళటం జరుగుతుంది. ఈ అధ్యాయం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలశ్రుతి ఏంటక్క? తప్పకుండా చెప్తాను. ఈ 5వ అధ్యాయం చదవటం వల్ల హ్మ్. కీర్తిమంతుడు లోకమంధ్యుడగు కుమారుడు కలుగును. హ్మ్. ఈ 5వ అధ్యాయం చదవటం వల్ల. ఎందుకంటే హ్మ్. సుమతి మాతకి వరమిచ్చింది దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభులు పుడతారని. అవును. అలాగే అంతటి కీర్తివంతుడైన కొడుకు మీకు గూడా లభిస్తాడు ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల. అవును. బుద్ధివంతుడైన, కీర్తివంతుడైన కొడుకు మీకు లభిస్తాడు అని హ్మ్. ఈ అధ్యాయం యొక్క ఫలితం మనకు తెలియజేస్తుంది. ఆల్రెడీ ఒకవేళ పిల్లలు గనుక ఉంటే వాళ్ళ బుద్ధి చాలా బుద్ధిమంతులుగా వాళ్ళు మారతారని మనం మారతారు. అన్వయించుకోవచ్చు కదా! ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా ఆహా! ఆల్రెడీ పిల్లలుంటే గనక ఆ! ఒకవేళ వాళ్ళకి మనవలు హ్మ్. వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు గదా! అవును. వాళ్ళ పిల్లలకి పుట్టబోతూ ఉండొచ్చు. హ్మ్. ఒకవేళ ఉండుంటే మళ్ళీ వాళ్ళింట ఇలాంటి హ్మ్. అబ్బాయి జన్మించాలి, ఇలాంటి పిల్లవాడు జన్మించాలని కోరుకోవచ్చు. అసలు సుమతి మాత అంత అదృష్టం మాలాంటి వాళ్ళు సామాన్యులో చేసుకొని ఉంటారా అక్క? పుడతారా ఉంటారు. స్వామి? మనము స్వామి మీద చూపించిన భక్తి శ్రద్ధతో ఆ! తప్పకుండా హ్మ్. మనం అడిగితే ఇప్పుడు భక్త కన్నప్పకి ఏం తెలుసు? హ్మ్. ఆయనకి శివుడిని అవును. ఎలా పూజించాలో తెలీదు. అవును. ఆఖరికి ఆయన కాలు పెట్టి అవును. శివలింగం మీద కాలు పెట్టి రెండో కన్ను కూడా ఇస్తేనే కదా హ్మ్. ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అవును.
అంటే మూఢ భక్తితో కూడా ఉమ్. ఒక్కోసారి భగవంతుడు దర్శనమిస్తాడు. అందులో అమాయకత్వం ఉంది, ఇన్నోసెన్స్ అంటే చాలా ఎంతటి అమాయకత్వం. ఇన్నోసెన్స్ అంటే పాపం ఇంకేం తెలీదు. ఏమీ తెలీదసలు. ఎలాగా అంటే మనమైతే అపచారం, అపచారం ఆ, తొక్కకూడదు, కాలు వేయకూడదనుకుంటాం. కాలు వేయలేము, కళ్ళు ఇవ్వలేము. అంతటి అమాయకపు భక్తుడిని, మూఢ భక్తుడిని గూడా ఆ, ఈశ్వరుడు తనలో ఐక్యం చేసుకున్నాడు. అద్భుతం. అంటే మనకి తెలిసి తెలియక కూడా భగవంతుడిని ప్రార్థించి నువ్వు నాతో ఉన్నావనుకుంటే ఆయన మనతో ఉంటారు. హ, నువ్వు నాకిస్తున్నావు చక్కటి సుపుత్రుడిని అని అనుకుంటే ఇస్తారు. Right. అలా. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. జై గురుదత్త. జయ గురుదత్త.